ఇక్కడ ఒక విషయం తీసుకుంటే చివరి నిమిషం వరకు కూడా దీపక్ రెడ్డి ఇంకా ఎవరు అనేది చాలా తర్జనపరచుకొని వచ్చింది. చివరి నిమిషంలో మిమ్మల్ని కేటాయించారు. అంటే రాయదుర్గం నియోజకవర్గం తీసుకుంటే ఎక్కువ కాస్ట్లీ అంటే డబ్బుతో రాజకీయం జరుగుతుంది అక్కడంతా కూడా. ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థి, బళ్ళారిలో ఉండే డబ్బు గనుల డబ్బు అంతా కూడా ఖర్చు పెడుతుంటారు అనేది ఒక వాదన. అలాంటి సందర్భంలో రాయదుర్గం నియోజకవర్గంలో మీరు గెలుస్తామని ఎలా అనుకోగలిగారు అసలు? నేను కాదు, మా పార్టీ అధ్యక్షులే నన్ను పంపించే ముందు అక్కడ గెలవడం కష్టము, కానీ నువ్వైతే మంచి పోటీ ఇస్తావు, నువ్వు గెలిచే అవకాశాలు ఉన్నాయాడా, నీకు ఏదన్నా తేడా వచ్చినా నేను అకామిడేట్ చేసుకుంటాను అని చెప్పారు. అది గొప్ప విషయం నుంచి కూడా అటు ఇటు జరుగుతూ వస్తుంది. చివరి నిమిషంలో కూడా అసలు మెజారిటీ మీరా ఆయన అనేది కూడా అసలు తర్జనపరచడం, చివరి నిమిషంలో మీరు గెలిచాల్సింది. అంటే నేను ఉత్కంఠ ఎలా అనిపించింది మీకు? అంటే నాకు ఈ విషయంలో కొంతమంది పెద్దల చరిత్ర తీసుకుంటే, వాజ్పేయి గారు హిస్టరీ చదివితే మీకు లక్నోలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. ఓడిపోతే సైకిల్ వేసుకొని సినిమాకి వెళ్ళాడండి హ్యాపీగా. అంటే అప్పటిదాకా మనం గెలుస్తాము, ఒకే గెలవాలని పోరాటం చేస్తాం, గెలవలేదు అనుకో ఇంకా దాని గురించి ఆలోచన చేయం, వాట్ నెక్స్ట్ అని ఆలోచన చేయలేదు తప్ప. మీరు అంచనా వేసుకోలేదు ఎంత మెజార్టీతో గెలుస్తాము ఎంత అనేది? మీరు ఏమైనా ముందుగా చేయగలిగారా? ఆ స్పెక్యులేషన్స్ ఉంటాయి, కానీ ఈసారి ఒక 5 నుంచి 8 వేల మధ్య అట్లా గెలవచ్చు అని అందరూ కూడా అనుకున్నారు, కానీ ఇంకొంచెం తగ్గింది. మాకు ఒక 2 మండలాల్లో 4,000 అటు ఇటుగా వస్తుంది అనుకున్నది కొంత మైనస్ వచ్చింది. కాబట్టి ఈక్వల్గా వస్తుంది అనుకున్న చోట కొంత మైనస్ కావడం వల్ల తగ్గింది. బట్ గెలుస్తామని అయితే అనుకున్నాం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డెఫినెట్గా గెలుస్తాంలే అని అనుకున్నాం. సార్ కూడా చెప్పాడు, నువ్వు గెలుస్తున్నావమ్మా, ఇబ్బంది లేదులే అని భరోసా. ఏమైనా ఆ రోజు ఎలక్షన్ ఎలా జరిగినా చివరికి మీరైతే విజయం సాధించారు రాయదుర్గం నియోజకవర్గంలో. 2 ఏళ్ల పాటు మీ పాలన కూడా పూర్తి చేసుకున్నారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు నియోజకవర్గం అంటేనే ఒక ఎడారి ప్రాంతం. అంటే కనేకల్లు, ఈ బొమ్మలు ఎక్కడ తీసుకున్నా ఇసుక మేటలు పేరిపోయేంత ఎడారి ప్రాంతం కదా. అంటే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటారు అక్కడ? మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటారు? శాసనసభ్యుడిగా పని చేయాలనుకోవడం ఇష్టంతో నేను ఈ పోస్ట్కి వచ్చా. కాబట్టి నాకు పార్లమెంటు సభ్యుడి కంటే అంటే దాంట్లో గౌరవము, దాని ఎలివేషను, దానికి ఉన్న సౌకర్యాలు అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ నేను ఎప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉంటే మా పార్లమెంటరీ కమిటీల టూర్లు ఉంటాయి. టూర్లు ఉంటే 5 స్టార్ అకామిడేషన్ బ్రహ్మాండంగా అది ఉంటారు. నేను చాలా తక్కువగా పోయేవాడిని దానికి. ఎప్పుడు నియోజకవర్గంలో ఉండడానికి ఇష్టపడతా, లేకపోతే హైదరాబాద్లో పార్టీ పని ఉంటే చేసుకునేవాడిని. విలాసాలు లేకపోతే అవన్నీ పెద్ద నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు అట్లాగే ఉంటాయి. ఈ రాయదుర్గం శాసనసభ్యుడు అయిన తర్వాత నా బాధ్యత మరింత పెరిగింది. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం అది. అక్కడ విపరీతమైన వలసలు ఉంటాయి, వెనుకబాటుతనం ఉంటుంది. తర్వాత ఈ దురాచారాలు ఎక్కువ, అంటే బస్సువినులని లేకపోతే దేవుడికి అమ్మాయిలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం అని ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైన దురాచారాలు, అనాచారాలు. ఇంకా కూడా ఇట్లాంటి ఒక అత్యంత వెనుకబడిన ప్రాంతం. అట్లాగే అనంతపురం ఎడారైతుంది అని అందరూ బాధపడుతూ ఉంటారు. ఆ ఎడారు ఎక్కడో కాదు, నా రాయదుర్గం నియోజకవర్గంలో 20,000 ఎకరాల విస్తీర్ణంలో ఇసుక దిబ్బలు, ఇసుక మేటలు నిండి ఉంటాయి. కాబట్టి దీన్ని నేను శాసనసభ్యుడైన తర్వాత ఒక 3 నెలల కాలంలోనే మొత్తం తిరిగి దానికి అబ్స్ట్రాక్ట్ వాళ్ళకి పంపించి ఒక సైంటిఫిక్ స్టడీ చేయించి 2006 నుంచి 2012 వరకు ఆ ఇసుక దిబ్బలు, ఆ ఇసుక మేటలు ఉన్న ప్రాంతాల్లో జరిగిన పరిణామాల మీద ఎట్లా డెవలప్ అవుతూ వస్తున్నాయనే దాని మీద శాస్త్రీయంగా అధ్యయనం చేయించి ఒక రిపోర్ట్ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించాం, ప్రధానమంత్రి గారికి సమర్పించి ప్రతి సంవత్సరము 0.32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము ఇది పెరుగుతూ వస్తుందనేది తేలింది అధ్యయనంలో. దీన్ని అరికట్టడానికి ఒక 16 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయించాం. కానీ కొంత నిబంధనల వల్ల అనుకున్న స్థాయిలో పనులు స్పీడ్గా జరగడంలే.
ఈ సంవత్సరం కొంత కారణం చేయగలుగుతున్నాం ఏమంటారు? కానీ పనులు స్పీడ్ గా జరగకపోవడానికి కారణం ఏమంటారు? అంటే అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందంటారా? అధికారుల నిర్లక్ష్యం కాదు, తగినంత మంది సిబ్బంది లేకపోవడం ఒకటి. తర్వాత ఇప్పుడు మేజర్గా మనము ఈ ఉపాధి హామీ నిధులను దానికి వినియోగిస్తూ ఉన్నాం. వినియోగించేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇసుక దిబ్బలన్నింటినీ కూడా తీసేసి రైతుల పొలాల్లో తోలాలా అని ఒక స్కీమ్ ఉంది. 5 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయించాం. ఇసుక తోలాలంటే ఉపాధి హామీలో దాన్ని లోడింగ్ చేయాలంటే కూలీలు చేయాల, జేసీబీ పెట్టి చేయడానికి లేదు. ఎంతమంది కూలీలు ఎన్ని ట్రాక్టర్లు లోడ్ చేస్తారు? నిదానంగా పోతా ఉంటుంది అనమాట. అది బాగా ప్రాసెస్ లేట్ అవుతుంది. అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల అనుకున్నంత వేగంగా చేయలేకపోతున్నాం. ఈ సంవత్సరము 2-3 కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకటి, రైతుల పొలాల్లోకి ఇసుక వేయచ్చు అంటారా? తీసుకెళ్ళి ఇసుక వేయడం మాకి కొంత భాగము అంటే హనుమాపురము, సొల్లాపురము ఈ ప్రాంతం అంతా కూడా నల్లరేగడి భూములు ఉన్నాయి. ఈ ఇసుకని ఆ భూముల్లోకి తోలితే ఆ భూముల్లో దిగుబడి పెరుగుతూ ఉంది, భూసారం పెరుగుతా ఉంది, దిగుబడి పెరుగుతా ఉంది, మాయిశ్చర్ ఎక్కువ ఉంటా ఉంది. దానివల్ల రైతులంతా తోలుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఈ ఇసుక దేనికి పనికిరాదు. ఇసుక మామూలు ఈ కట్టడాలకి నిర్మాణ రంగంలో ఏమైనా పనికొచ్చింటే ఈ పాటికి ఎప్పుడో తోలేస్తారు, జేసీబీలు పెట్టి తోలేస్తారు. కర్ణాటకకి లేకపోతే విచ్చలవిడిగా తోలుకుంటారు. కానీ అదేం పనికిరాదు. మీ అనుచరులు కూడా ఏదో 2 డబ్బులు సంపాదించుకుంటారు. ఎవరైనా ఉంటారు ఇంకా పనిచేయ దాంట్లో రాజకీయాలకు, కులాలకు, మతాలకు దీన్ని అవినీతినో లేకపోతే దీనిని చూడలేం. కానీ అందరూ ఉంటారు. కానీ అది పనికిరాదు కాబట్టే దాన్ని ఈ పొలాల్లోకి తోలుకుంటే కొంత దిగుబడి పెరుగుతుంది. అట్లా కొంత ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేసి కొంత బాగానే ఈ సంవత్సరం కొంత బాగానే జరిగింది పని. తర్వాత ఇప్పుడు ఒక 1000 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా గోరింటాకు సాగు చేయాలని అనుకుంటున్నాం. దానికి పర్మిషన్ తీసుకొచ్చాము. గోరింటాకు సాగు చేస్తే రాజస్థాన్ గోరింటాకు చాలా ఫేమస్. అక్కడ పరిశ్రమలు కూడా ఉన్నాయి, గోరింటాకు ఆధారిత పరిశ్రమలు. అదే మెహందీ అంటే గోరింటాకు. కాబట్టి ఇక్కడ మనకు 20,000 ఎకరాల్లో ఇదంతా ఉంది. కనీసం ఒక 5,000 ఎకరాలు 10,000 ఎకరాల్లో అయినా గోరింటాకు పెంచగలిగితే ఓ పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చు. అక్కడ రైతులకు లాభసాటిగా ఉంటుంది. తర్వాత ఇసుక ఎప్పుడు కూడా ఈ గాలికాలం వస్తే ఇళ్ళల్లోకి వస్తుంది, తినుబండారాలు ఇబ్బంది అవుతుంది, ఇసుకమయమవుతుంది. తర్వాత మోటార్ సైకిల్లో పోవడానికి లేదు ఆ రోడ్లలో. తర్వాత నడిచిపోలేకపోతూ ఉన్నారు పిల్లలకి. విపరీతంగా ఆ గాలికి ఆ ఇసుక రేణువులన్నీ కొట్టుకొని వచ్చి కొడితే భయంకరమైన బాధ అనిపిస్తుంది. ఇవన్నీ ఆ 12 గ్రామాల రైతులకు, ప్రజలకు విపరీతమైన సమస్య దీనివల్ల. కాబట్టి సరుగుడు చెట్లు నాటాలని రోడ్డు పక్కలో. తర్వాత అవకాశం ఉంటే రైతుల భూముల్లో కూడా ఈ సరుగుడు ఇవన్నీ కూడా అంటే ఇసుక ప్రవాహాన్ని గాలికాలంలో అరికట్టాలని, నిలువరించాలనేది ఒకటి. తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్, ఇప్పుడు గోరింటాకు పంట కానీ లేకపోతే ఇప్పుడు కొంత మనము అదర్ యాక్టివిటీ కూడా, అలైడ్ యాక్టివిటీ కూడా చేస్తున్నాం. చాలామందికి గొర్రెలు తీసేయాలని, తర్వాత పాడి పశువులు తీసేయాలని ఇట్లా ప్రయత్నం చేస్తున్నాం. ఆ 12 గ్రామాలకు సంబంధించిన మొత్తం డేటా ఒక 35 టీములు ఏర్పాటు చేసి దాదాపు 1.5 నెల ప్రతి ఇల్లు ఆ గ్రామానికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా సేకరించి ఇప్పుడు దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయంగా అటెంప్ట్ చేస్తున్నాం. కాబట్టి ఓ 3 సంవత్సరాల్లో మంచి ఫలితాలే వస్తాయని అనుకుంటా ఉన్నాం. బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పథకం అయితే ఉంటుంది. ప్రతి ఏటా బడి పిలుస్తోందిరా అని చేస్తుంటారు. అంటే మీరు చదువుల ఒడి కార్యక్రమానికి బడిబాటకు ఏం తేడా ఉందంట? అంటే మనము మామూలుగా డ్రాప్ అవుట్స్ అక్కడ ఉంటే ఆ విలేజ్లో ఉంటే వాళ్ళందరినీ బడియుడు పిల్లల్ని బడిలో చేర్పించే కార్యక్రమము ప్రతి సంవత్సరం చేస్తారు, ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఉపాధ్యాయులు, సిఆర్పీలు వీళ్ళందరూ కూడా ఆ బాధ్యతలను నిర్వర్తించాలి.